అతి బ్రహ్మాండం. ఎందుకంటే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే ఆవిడ బ్రేక్ అవుతుందండి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి. విజయ్ వెంకటరెడ్డి ఇస్తారు ఒక్క నిమిషం. అంటున్నారు ముగ్గురు కలిసి ఎందుకు పోటీ చేశారనే కన్నా ముగ్గురు కలిశారని మేము భయపడుతున్నామని ఒప్పుకుంటే సరిపోయేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా మొదటిసారిగా పొత్తులోనే ముఖ్యమంత్రి, ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నామండి, 25 నిమిషాలు మేము ముగ్గురు మాట్లాడితే వెంకటరెడ్డి గారు ఒక్కడే దరిదాపు అరగంట సేపు మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం చూడండి, మేము మాట్లాడే విధానం చూడండి. ఆయనలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను, భయం, ఓడిపోతున్నాం అనే కంగారు క్లియర్ గా కనపడతా ఉన్నా. మేమంతా కూడా ఎంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడుతూ ఉంటే వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు అని పేరు పెట్టి పిలుస్తాడు, పవన్ కళ్యాణ్ పేరు, అంటే ఎంత అహంభావం, అహంకారం, ఎంత మదం పడితే అట్ట మాట్లాడుతూ ఉంటే ఆలోచించండి. ఇందాక పవన్ కళ్యాణ్ గారిని వాడు అన్నాడు, ఈయనకి ఎంత ఒళ్ళు బలిస్తే మాట్లాడతాడండి. ఏమనుకుంటున్నాడు? నేను వాడు వాడు అంటే మర్యాదగా నువ్వెంత నీట్గానే అంట అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పు. రాయపాటి మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు వాడు అన్నదాన్ని నువ్వు క్షమాపణ చెప్పకపోతే అంతవరకు మాత్రం అనుకుంటున్నావా? నువ్వెంత నీట్గానే ఏమంటావు? వర్మ గారు మీరు అన్న సరే కలగ చేసుకొని వెంకటరెడ్డి అన్న మాటకి క్షమాపణ చెప్పించండి. పవన్ కళ్యాణ్ గారు గౌరవంగా రిపీట్ చేసి మాట్లాడతా. ఒకవేళ అంటే దాన్ని కట్టుబడి ఉంటా. నేను అలా మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓటరు ఎవడు కూడా నేను ఒక్కడనే కదా ఓటర్ని అనుకోవాలా. అయ్యో నేను ఒక్కడిని ఓటు అయిపోతే ఈ దుష్ట పరిపాలన మళ్ళీ వచ్చిందని భయంతో ఓట్లేశారు జనాలు. ఓకే ఓకే అవును, నేనే చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు అతను మోసం చేయడానికి మళ్ళీ బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు, వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాల్సి మల్లెపూలు నడుపుతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మల్లెపూలు బాగా నడుపుతాడని నేను చెప్పానా? వెంకటరెడ్డి ఒళ్ళు పలిసి యామినీ శర్మ ఉండి పవన్ కళ్యాణ్ మల్లెపూలు బాగా నడుపుతాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుందా లేదా భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పి మీరు పెట్టిన ఈ డిబేట్ కి చూడండి. వెంకటరెడ్డి గారు, నేను ఏనాడు కూడా వెంకటరెడ్డి గారిని వెంకటరెడ్డి అని కూడా పిలవను, చాలా గౌరవించి వెంకటరెడ్డి గారు అని పిలుస్తా. కానీ మొత్తం అంశాన్ని పక్కదో పట్టించి నాయకులను కూడా వ్యక్తిగత దూషణ చేసి, ఇప్పుడు అరుణ గారి మీద ఏదైనా దాడి జరిగితే మీరు ఒక రాజకీయ పార్టీ నాయకులుగా ఖండించండి, లేదంటే తప్పు ఖండించామని చెప్తున్నామండి. పార్టీ వ్యవహారం పార్టీ పరిశీలించుకుంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వివేకానంద హత్య కేసులో ఏం చేశాడు చెప్పండి? బాబా హత్య కేసులో ఏం చేశాడు? చిరంజారెడ్డి గారి విషయంలో ఏం చేశాడు? సునీతారెడ్డి విషయంలో ఏం చేశాడు? మీ యొక్క విషయాలు బయటికి రావు. దాడి చేయటానికి వెంకటరెడ్డి గారు మీ ఎత్తి అంతా మీరు ఆ వర్షాల పవన్ కళ్యాణ్ ఏకవచనాలు, చంద్రబాబు నాయుడు గారు ఏకవచనాలు, పాలకోట ఏకవచనాలు పద్ధతి. దీని పద్ధతి అంటారా? దీన్ని డిబేట్ అంటారా? ఆటలో అరచపడిలాగా మీరు ఆటలోకి వచ్చేసేసి ఏదైనా మీరు డిబేట్ కొనసాగించారా? ఏ రోజైనా డిబేట్ లో సహకరించారా? మీరు ఏనాడన్నా
ఏమైనా మీలాంటి మీరు ఒక అధికార సమాధానం పార్టీ అయ్యి ఉండి, చెప్తా. మీరు 5 ఏళ్ళు పరిపాలన చేస్తుండి, మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలని మీరు చెప్తున్నా. మీ పార్టీ పరిపాలన కార్యక్రమాలు చెప్పడానికి అంత బాధ్యతగా చెప్పాలి. మీరు దోషాలు చేసి అదే మా మీద రాళ్ళు వేసి, మా మీద రాళ్ళు వేసి, ఏంటి మీకు వచ్చే లాభం చెప్పండి. రేపు ఏమవుతుంది? ఎవరు బాబు? రేపు ఎవరు ప్రభుత్వం బాబు? మారగానే మీకు ఖర్చు వస్తుంది కదా. మీకు నోటీస్ ఇస్తారు. బాగుపడయ్యా. ఎందుకు మీరు గౌరవ మహిళలందరూ కూడా మీరు ఎంత కేసులు పెడతారో తెలుసా మీకు? నువ్వు చాలా పెద్ద స్థాయిలో ఊహించేసుకుంటావు. మీరు ఇచ్చిన మహిళలందరూ కూడా మీ మీద కేసులు పెడతారు. అమరావతిలో, ఓకే. తాడేపల్లిలో, గుంటూరు, ఎవరు? మంగళగిరిలో కేసులు పెడతారు మీ మీద. మా ఊరు పెద్ద మీరు ఎదుర్కోవాలి. ఈ రోజు పద్ధతి మార్చుకోవాలండి. ఈ రోజు వర్గాలు ఏం చెప్పారు? ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ రాదు అంటే మీ విశ్లేషణ మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. క్రాస్ టాక్ చేస్తారు, ఎవరికి అర్థం కాదు. ఒక వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ నాగమని వెంకటరెడ్డి గారు ఉంటే డిబేట్ అంతా ఇదే అంశం అంటే వర్మ గారు. వెంకటరెడ్డి గారు ఉంటే డిబేట్ అంతా కూడా ఏంది సక్రమంగా జరగనివాడు ఆయన. ఓకే అరుణ గారు, అరుణ మనం ఏ కళ్ళద్దాలు పెట్టుకున్నామా? కళ్ళద్దాల నుంచి రాజకీయాలు చూస్తే ఎలా? ఓకే ఒక్క నిమిషం వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లు ఎలా ఆల్రెడీ గారు, ఒక్క నిమిషం. ఒక్క మాట వర్మ గారు, చెప్పండి. ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది ఓట్లు వేశారు. వాళ్ళు ఇచ్చినంత మాత్రాన ఓటర్ తీర్పు మారదు, కాకపోతే ప్రభావితం చేస్తుంది. నాకు తెలిసి విదేశాల నుంచి దాదాపు 2,000 పైచీలకు వచ్చారు. హైదరాబాద్ నుంచి 6 లక్షల మంది వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి 1,02 లక్షల మంది వచ్చుంటారు. కానీ 3,39 లక్షల మంది చేసిన ఓట్లలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఏదైనా సరే ఒక భాగస్వామ్యం అవుతారు మార్పుకి. ఇక్కడ ప్రజలే తేల్చుకోవాలి. ఈ ప్రజలే ప్రభావితం అవుతారు. తప్పనిసరిగా ఓటింగ్ శాతం కూడా ఆ దిశగానే సంకేతం ఇస్తుందనేది మా భావన. సరే, అధికార పార్టీ వాళ్ళని నమ్మొద్దని నేనే అనను. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పగ్గాలు మారుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దిగిపోతుంది అనేది మాలాంటి వాళ్ళ యొక్క చాలా మంది మేధావులు చెప్తుంది. చాలా సర్వే సంస్థలు కూడా అలా చెప్తున్నాయి. కాకపోతే వాళ్ళు హడావుడి చేస్తున్నారు. విశాఖపట్నం ప్రమాణ స్వీకారం అంట, రూములు బుక్ చేశారంట, హోటల్ బుక్ చేశారంట, తరలి రండి అంటున్నారు. అనవసరంగా పందాలు వేసుకొని అపోస్తపాలు అవమాకండి, ఆర్థికంగా నష్టపోవద్దని కూడా నేను చెప్తున్నా. మీరు అధికార పార్టీని నమ్మి పందాలు కాసుకొని కూడా నష్టపోవద్దు. అవన్నీ కూడా కట్టడి చేసుకోండి. రాజు రెడ్డి కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే అరుణ గారు, 151 ప్లస్ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం, ఆల్రెడీ హోటల్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయట. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.